पढ़ना है। और ఈ వాక్యాన్ని చదివే సమయంలో మనము మన ధ్యానము ఈ వచనం మీద పెట్టుకుంటాం. तो मैं अपने जीवन में एक जो फास्टिंग के बारे में कुछ समझाना चाहता हूँ। ఇంకా నా జీవిత నిమిత్తమై ఉపవాస మాటని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. तो इसका एक शारीरिक संबंध है मेरे से। ఇంకా ఈ ఉపవాస నాకు శారీరకమైన సంబంధం ఒకటి ఉంది. तो लगभग 10 महीने पहले 10 నెలల క్రితం और मुझे शुगर डिटेक्ट हुआ। నాకు షుగర్ అని తెలిసింది. तो सबसे पहले मेरे डॉक्टर ने मुझसे कहा డాక్టర్ ఈ విధంగా నాతో అన్నాడు कि बिना खाए पिए सुबह के जो ब्रेकफास्ट का नाश्ता का जो समय होता है, बिना खाए पिए रात को जब तुमने खाया उसके बाद में कुछ नहीं खाना और नाश्ता भी नहीं करना और मेरे पास आ जाना। అన్నాడు రాత్రి నీ భోజనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేయకూడదు, ఇంకా అలాగే నా దగ్గర రా. तो लगभग 12 घंटे का समय होना चाहिए एक दो भोजन के बीच में। అంటే రెండు భోజనాల మధ్యలో 12 గంటలు గ్యాప్ ఉండాలి. तो मैं चला गया और मैंने अपना ब्लड दिया నేను వెళ్ళాను, నా బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. और बहुत ही हाई शुगर हुआ అప్పుడు తెలిసింది నాకు చాలా హై షుగర్ ఉందని. और तुरंत उसने मुझे दवाइयाँ जो थी और 3 चीज़ें करने के लिए कहा। ఇంకా నాకు మెడిసిన్స్ ఇచ్చి ఇంకా అన్నారు 3 విషయాలు నువ్వు చేయాలి. और पहला कहा మొదట అన్నాడు शुगर नहीं खाना, షుగర్ తినకూడదు, షుగర్ ఐటమ్స్ తినకూడదు. कार्बोहाइड्रेट्स जो है एक प्रकार का जो हमारे खाने में मिलता है उसे नहीं खाना, కార్బోహైడ్రేట్స్ మన భోజన పదార్థాల్లో ఉంటాయి అది కూడా నువ్వు తినకూడదు. तली हुई चीज़ नहीं खानी, ఇంకా నూనెలో ఉండే వస్తువులను తినకూడదు. और जो फास्ट फूड है बर्गर पिज़्ज़ा ये सब नहीं खाना। ఇంకా ఫాస్ట్ ఫుడ్ అంటే బర్గర్ పిజ్జాలు ఇలాంటివి కూడా నువ్వు తినకూడదు. दूसरी बात 1 घंटा चलना, రెండో విషయము గంట నడవాలి. और तीसरा 8 घंटे की नींद लेना। ఇంకా మూడో విషయము 8 గంటలు నువ్వు నిద్రపోవాలి. अब मैं ये समझता हूँ कि जो फास्टिंग कहने से हमें क्या दर्शाता है, हमें क्या बताता है। అంటే నేను అనుకుంటున్నాను ఉపవాస అంటే అది ఏం చూపిస్తుంది మనకి, అది సాదృశ్యం ఏంటి? जब मैंने फास्ट किया तब ही मेरे खून की सही परिस्थिति का पता चला। అంటే నేను ఉపవాస ఎప్పుడైతే ఉన్నానో నా రక్తం అయితే నా శరీరంలోని రక్తం దాని పని ఏంటి అప్పుడు నాకు తెలిసింది. और तभी उसका उपचार वो मेरी जो डॉक्टर है वो दे पाई। ఇంకా దానికి ఉండే ఒక యాక్షన్ ప్లాను ఆ డాక్టర్ నాకు చెప్పింది. और इसी अंश को ध्यान में रखते हुए हमें इस उपवास प्रार्थना में भी आना चाहिए, అదే విషయాలు మన మనసులో మనం పెట్టుకొని ఈ ఉపవాస ప్రార్థన నిమిత్తమై మనం ముందుకు వెళ్ళాలి. ताकि इस उपवास प्रार्थना के द्वारा परमेश्वर हमारे अंदर की चीज़ों को बाहर रख पाए। దీని అర్థం ఏమంటే మన ఉపవాస ద్వారా మన లోపల ఉండే విషయాలు దేవుడు అది బయలుపరుస్తాడు. और इसीलिए उपवास की प्रार्थना एक विश्वासी के जीवन में बहुत ज़रूरी है। అందుకే ఉపవాస ప్రార్థన ఒక విశ్వాసి యొక్క జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. आइए अभी हमने जो वचन भाग पढ़ा उसके पहले वचन पे थोड़ा सा ध्यान देंगे। మనం ఇప్పుడు ఏదైతే వాక్య భాగం చదువుకున్నామో దాంట్లో మొదటి వచనం మీద మనం ధ్యానం పెట్టుకున్నాం. यहाँ पे परमेश्वर जो है ఇక్కడ దేవుడు प्रवक्ता यशायाह से ये कह रहा है कि तू ये बात, ये पहले वचन को तू मेरे प्रजा को बोल। మొదటి వచనంలోనే అంటున్నాడు నువ్వు నా ప్రజలతో ఈ మాటని సెలవిమని. और इस बात पे जरा गौर करेंगे, ఈ మాట మీద మనం ధ్యానం लिखा పెట్టుకుందాం. है हिंदी में, హిందీలో రాయబడింది मेरी प्रजा को उसका अपराध अर्थात याकूब के घराने का उसका पाप जता दे। నా ప్రజలు తెలుగులో సాయం చేయండి. कोई तेलुगु में తాళక బూరు ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుచు యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియజేయము। और यहाँ पे हम ये देखते हैं कि ये जो इजरायली जो प्रजा है ये बड़े रूटीन से उपवास की प्रार्थना करती थी। చూడండి ఇజ్రాయెల్ ప్రజలు చాలా సాధారణమైన రీతిలో ఆ ఉపవాస ప్రార్థనని గడిపిస్తున్నారు. और इस चरित्र में हम देखते हैं कि वो मेरे ख्याल से जहाँ तक मेरा नॉलेज है वो लगभग 4 बार महीने में शायद वो उपवास रखते थे। అంటే నేనైతే అనుకుంటున్నాను చరిత్ర చెప్తుంది నెలలో 4 సార్లు వాళ్ళు ఉపవాస ప్రార్థన లేకపోతే ఉపవాస కలిగి ఉంటారు. तो ये एक उनके लिए एक रीति हो गई। అంటే వాళ్ళకి ఒక ఆచారంలాగా అయిపోయింది. और इसी बात को परमेश्वर यशायाह प्रवक्ता से उनके मनों में वो बता रहा है। ఇదే మాట దేవుడు యెషయా భక్తుడితో ఈ మాటల్ని వాళ్ళ ప్రజలకు చెప్తున్నారు कि ये जो उपवास की प्रार्थना है मेरी प्रजा के बीच में एक रीति सी बन गई है। అంటే ఈ ఉపవాస ప్రార్థన నా ప్రజల మధ్యలో ఒక సామాన్యంగా అంటే ఒక ఆచారంగా
లాగా ఉంది. इसीलिए पहले वचन में वो उनसे कह रहा है कि तू जा और उनके पाप उनके अपराध को तू उन्हें बता दे. అందుకే నువ్వు వెళ్ళు, వాళ్ళ అపరాధాన్ని వాళ్ళ పాపాన్ని వాళ్ళకి చెప్పు. और इसी कारणवश हम देखते हैं कि हमारी जो उपवास की प्रार्थना हो रही है उसमें सबसे पहले क्या रखा गया है. అందుకే మనం కూడా ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చాము. మొదటిది మనకి ఏం పెట్టబడింది? कन्फेशन प्रेयर. ఒప్పుకులు ప్రార్థన. इसीलिए हम जब भी अपने जीवन में उपवास करें, चाहे वो कलीसिया के रूप में हो या व्यक्तिगत रूप में हो, हमें सबसे पहले ये पश्चाताप का वो प्रार्थना स्वीकारने की वो प्रार्थना हमारी होनी चाहिए. అందుకే సంఘంలో వచ్చి ఉపవాస ప్రార్థన చేసినా లేకపోతే వ్యక్తిగతంగా మనం ఉపవాస ప్రార్థన ఉన్నా మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ఒప్పుకున్నట మనం నేర్చుకోవాలి. यदि आप चाहते हैं या हम चाहते हैं या मैं चाहता हूं, यदि परमेश्वर मेरे इस प्रार्थना को सुने और कहे कि मैं यहाँ हूं, हमें अपने पापों को जानना होगा. మీరైతే కోరుకుంటున్నట్టయితే దేవుడు నాతో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, అలాంటి మీకు ఆశ ఉంటే అప్పుడు మొదట మీరు ఒప్పుకోలు చేయాలి. और इतना ही नहीं, हम उसको पाप को जान के उसे स्वीकारना भी होगा. అంతేకాకుండా ఆ పాపాన్ని ఎరిగి మనము అది ఒప్పుకోలు కూడా. और यदि हम ऐसा ना करें, ఈ విధంగా మనం చేయకపోతే, और हमने पहले भी वचन में पढ़ा, मैं वचन में नहीं जाऊंगा, कि परमेश्वर यदि हमें वो पाप रहेगा तो हमारी प्रार्थना को नहीं सुनेगा. వచనంలో ఇక్కడ రాయబడింది, మనలో పాపం అయితే ఉంటే దేవుడు మన ప్రార్థనని ఆలకించాడు. तो निश्चय हमें अपने हम एक विश्वासी के जीवन में हमें इस पाप को हमारे अंदर निरंतर खोजते रहना है. చూడండి, ఒక విశ్వాసి దేవుని బిడ్డ అయిన రీతిగా మనము ప్రతి దినము ప్రతిరోజు మనలో ఉండే పాపాన్ని మనం పరీక్షించుకోవాలి. और यदि ऐसा ना हो ఈ విధంగా కాకపోతే तो हमारा उपवास, మన ఉపవాసము, हमारी प्रार्थना మన ప్రార్థన इन लोगों जैसी हो जाएगी ఈ విధంగా ఈ ప్రజల్లాగా మనం ఉంటది. जो ना अपना पाप को जानने का मन था, వాళ్ళ పాపాన్ని తెలుసుకునే మనసు లేదు, केवल रीति से आना और ऐसा समझना या अपने आप को ऐसे धोखे में रखना कि मैं निरंतर उपवास या प्रार्थना करूंगा या और मैं अपने पाप पे ध्यान ना दूंगा तो परमेश्वर तो भी मेरी सुन लेगा. ఒక పద్ధతిగా ఒక ఆచారంగా నేను చేస్తాను, దేవుడు నా ప్రార్థన వింటాడో వినకపోడు, ఇలాంటి ఒక మనస్తత్వంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. तो उपवास प्रार्थना में आने से पहले हमारा कॉन्शियस वो प्रभु के साथ सही होना चाहिए. చూడండి, ఉపవాస ప్రార్థనకి చేరే ముందు వచ్చే ముందు మన మనసు మన వివేకం ఎట్లా ఉంది అది మనం తెలుసుకోవాలి. और अगर पाप हमें है तो हम परमेश्वर को कभी भी उसकी प्रिय हम नहीं बन पाएंगे. చూడండి, మనలో పాపం ఉంటే దేవునికి మనం ఇష్టలుగా ఎప్పుడు అవము. तो सबसे पहले हमें इस बात को सीखना है, हमें ये समझा रहा है మొట్టమొదటి విషయం మనం ఏం నేర్చుకోవాలంటే कि हमें अपने पाप को जानना है మన పాపాన్ని మనం తెలుసుకోవాలి और उसे स्वीकारना है. దాన్ని ఒప్పుకోవాలి. और ये सबसे बड़ा पार्ट जो है परमेश्वर यीशु के द्वारा इजराइलों इनको समझा रहा है. యేషయ ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఈ మాట సెలవిస్తున్నాడు. दूसरे वचन को पढ़ेंगे, कोई हिंदी में मदद करिए. రెండో వచనం కూడా హిందీలో సాయం చేయండి చదివి. वे प्रतिदिन मेरे पास आते और मेरे गति जानने की इच्छा ऐसी रखते हैं मानो वे धर्मी लोग हैं जिन्होंने अपने परमेश्वर के नियमों को नहीं टाला. वे मुझसे धर्म के नियम पूछते और परमेश्वर के निकट आने से प्रसन्न होते हैं. ये दूसरा जो पार्ट है यीशु प्रवक्ता इनको कह रहा है. ఇది రెండో వచనంలో రెండో మాట యేషయ ప్రవక్త దేవుని ప్రజలకు చెప్తున్నాడు. ये यहाँ पर इन लोगों के मन का उद्देश्य, उपवास करके इनके मन में क्या क्या उद्देश्य है उसे क्वेश्चन कर रहा है. అంటే ఇక్కడ ఏం ప్రశ్నిస్తున్నాడు అంటే, మీరు ఉపవాస ఉండి మీరు ఏ విధంగా ఉన్నారు, ఈ మాటల్ని ఇక్కడ వాళ్ళతో అడుగుతున్నాడు. ये विधंग नहीं ఎందుకు, व्हाट इज द पर्पस ऑफ योर फास्टिंग. అంటే అంటున్నాడు మీ ఉపవాసానికి ఒక ఉద్దేశం ఏంటి. यहाँ पे वो हम देख रहे हैं कि ये जो है, ये परमेश्वर से कहता है कि प्रतिदिन मेरे पास आते हैं. అంటే ఇక్కడ అంటున్నాడు మీరు ప్రతిరోజు నా దగ్గర వస్తున్నారు. और आगे लिखा है कि मेरी गति को जानना चाहते हैं. ఇంకా నా తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయించు నా మార్గములను తెలుసుకున్న నిత్య కన్నుపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. यहाँ पे परमेश्वर हमें ये सिखा रहा है कि हम यहाँ पर जो आए हैं, हमारा उपवास का उद्देश्य क्या है. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నానంటే, మనం ఇక్కడ వచ్చాము కానీ దాని ఉద్దేశం ఏంటి. That means when they were जब वो उपवास कर रहे थे, उसके उपवास में कोई उद्देश्य नहीं था.
అంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసేదానికి అయితే వచ్చారు, కానీ దాంట్లో ఏ అర్థం లేదా ఏ ఉద్దేశం లేదు. और यही आज परमेश्वर हमसे कह रहा है कि हम किस उद्देश्य से इस उपवास की प्रार्थना में हम बैठे हैं. అందుకే దేవుడు కూడా మనతో ఈరోజు అడుగుతున్నాడు, మనము ఏ ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాం. क्या हमारा उद्देश्य केवल यहाँ पे आके एक शारीरिक रूप से अपने आप को भोजन रहित रखना, क्या ये हमारा उद्देश्य है? అంటే మనము వచ్చాము, ఒక శారీరకమైన ప్రెజెన్స్ మనం ఇక్కడ ఉండాలి, అదే ఉద్దేశమా మనది? क्या हमारा उद्देश्य ये है कि इस प्रार्थना की सभा में मैं आकर मैं उस मेरे परमेश्वर के साथ मैं समय बिताऊं? లేదా మన ఉద్దేశము ఈ ఉపవాసం ప్రార్థనలో నేను వచ్చి దేవుని ప్రజలతో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని? यहाँ पे ये उपवास की प्रार्थना में तो आ रहे हैं, लेकिन यहाँ पर उनका कोई उस उपवास की प्रार्थना में कोई डिलाइट नहीं है, कोई उनमें वो आनंद नहीं है. చూడండి, వాళ్ళైతే ఇక్కడ ఉపవాస ప్రార్థనకు వచ్చారు, కానీ ఆ సంతోషం, ఆ ఆనందం వాళ్ళలో क्यों? కనబడట్లేదు. क्योंकि वो परमेश्वर के नियमों का पालन नहीं करते हैं, उसके आज्ञा का पालन नहीं करते हैं. ఎందుకంటే దేవుడు ఆజ్ఞల్ని, దేవుడు కట్టడల్ని వాళ్ళు ఇక్కడ నియమించట్లేదు. यदि हम भी ऐसे ही इस उपवास प्रार्थना में या बिना उस आनंद को कि हम उस भाग उस उद्देश्य से आए कि मैं अपने परमेश्वर के साथ समय बिता रहा हूँ. చూడండి, మనం కూడా ఆ విధంగా అయితే ఆలోచనలు, ఉద్దేశంతో మనం రావాలి, మనము దేవునితో సమయం గడుపుతున్నామని. नहीं तो हम भी इसी प्रकार లేదా మనం కూడా परमेश्वर దేవుడు इन लोगों की तरह हमारी प्रार्थना को वो उसको ट्रीट करेगा. చూడండి, ఈ విధంగా ఈ ప్రజల్లాగా మన ప్రార్థన కూడా దేవుడు ఆ విధంగానే వింటాడు. तो बहुत ज़रूरी है कि हम जो हैं इस उपवास प्रार्थना में इस उद्देश्य से आए कि मैं अपने परमेश्वर के साथ समय बिता रहा हूँ, ना कि किसी और उद्देश्य से. చూడండి, మనం కూడా ఏ ఉద్దేశంతో మందిరం రావాలంటే, ప్రార్థనకు రావాలంటే, దేవుడు నా ప్రార్థనని ఆలకిస్తాడు, ఆ ఉద్దేశంతోనే మనం ప్రార్థనకు రావాలి. नहीं, मैं परमेश्वर के साथ वो समय बिता रहा हूँ. నేను దేవునితో ఆ సమయాన్ని వెచ్చిస్తున్నాను. तो अर्थ ये है कि हमारी उपवास प्रार्थना का उद्देश्य ये नहीं होना चाहिए कि परमेश्वर तू मुझे ये दे, परमेश्वर तू मुझे ये दे. हमारा उद्देश्य ये होना चाहिए कि परमेश्वर मैं तेरे साथ समय बिता रहा हूँ. చూడండి, మన ఉద్దేశం ఏమై ఉండాలంటే, మనం దేవుడు నాతో సమయం గడపాలని, అది కాకుండా నాకు ఇది నాకు అది అలాంటి ఉద్దేశంతో మనం రాకూడదు. सो उपवास की प्रार्थना कहने का अर्थ ये है ఉపవాస ప్రార్థన దాని అర్థం ఏమంటే, कि परमेश्वर का अनुभव करो దేవుణ్ణి అనుభవించాలి, और उसकी उपस्थिति अपने जीवन में तुम अनुभव करो. ఇంకా తన ఉపస్థితిని మన జీవితంలో మనం అనుభవించాలి. और यही पाठ जो है यशायाह प्रवक्ता इजरायलों को समझा रहा है. ఇదే విషయము యెషయా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తున్నాడు. और एक रीति से नहीं उपवास की प्रार्थना करो, ఒక ఆచారంగా మీరు, ఒక రీతిగా మీరు ప్రార్థన लेकिन उस చేయొద్దండి, उद्देश्य को अपने जीवन में रखो कि मैं उस परमेश्वर के साथ समय बिता रहा हूँ और उसकी उपस्थिति को मैं अनुभव कर रहा हूँ. కానీ ఈ ఉద్దేశంతో రండి, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు ఉపస్థితిలో నేను సమక్షంలో నేను ఉంటున్నానని. और तीसरे वचन को हम पढ़ेंगे, మూడో వచనంలో మనం చదువుకుందాం. कोई मदद करे. वे कहते हैं, क्या कारण है कि हमने तो उपवास रखा परंतु तूने इसकी सुधि नहीं ली, हमने दुख उठाया परंतु तूने कुछ ध्यान नहीं दिया. सुनो, उपवास के दिन तुम अपनी ही इच्छा पूरी करते हो और अपने सेवकों से कठिन कामों को कराते हो. और एक बड़ा एक मिथ है, ఇంకొక పెద్ద మాట ఇక్కడ రాయబడింది. ये हम अपने आप को धोखा दे देते हैं. మనం మనల్ని మోసపరుచుకుంటున్నాం. हम उपवास प्रार्थना में इस उद्देश्य से आते हैं మనము ఉపవాస ప్రార్థన ఈ ఉద్దేశంతో వస్తాం, कि हम अपनी इच्छाओं को परमेश्वर के सामने रखें. మన ఇచ్ఛలు ఏవైతే ఉన్నాయో అది దేవుని దగ్గర మనం పెడతాం. और अर्थ ये है, దీని అర్థం इस ఏమంటే, वचन भाव को हम थोड़ा सा समझेंगे. ఈ వచనాన్ని మనం ఇంకా అర్థం చేసుకుంటాం. और देखिए यहाँ लिखा है ఇక్కడ రాయబడింది, कि उपवास के दिन अपनी ही इच्छा पूरी करते हो. ఉపవాస దినము మీరు మీ కోరికలే మీరు నెరవేర్చుకుంటారు. तो ये अध्याय ये वचन भाग हमें ये सिखा रहा है ఈ వచనం మనకి कि నేర్పిస్తుందంటే, उपवास की प्रार्थना में जब हम आए, ఉపవాస ప్రార్థనలో ఎప్పుడైతే మనం వస్తామో, हम अपनी इच्छा को पूरी करने ना के बजाय మన కోరికలు నెరవేర్చుకునే బదులు हम परमेश्वर की इच्छा को जानने का उसमें प्रयास करें. దేవుని కోరికలు మనం తెలుసుకునే మనస్తత్వం మనకు ఉండాలి. एक उदाहरण भी देख सकते हैं, ఒక ఉదాహరణ మనం చూస్తాం. मत्ती 26 మత్తయి సువార్త 26వ అధ్యాయము और उसका 39 और 39వ परिचय వచనం. वचन भाग है. ఈ వచనం అందరికి తెలుసు. मत्ती 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము कोई पढ़िए. 39వ వచనం చదవండి.
फिर वो थोड़ा और आगे बढ़कर मुंह के बल गिरा और यह प्रार्थना की, हे मेरे पिता, यदि हो सके तो यह कटोरा मुझसे टल जाए, तो भी जैसा मैं चाहता हूँ वैसा नहीं, परंतु जैसा तू चाहता है वैसा ही हो। కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. प्रभु यीशु मसीह ప్రభు యేసు క్రీస్తు जो संसार में उसका पुत्र बनकर आया, ఈ లోకంలో దేవుడు కుమారుడై వచ్చాడు. सारी क्षमता सारी शक्ति रखा, ఒక సామర్థ్యము కలిగిన దేవుడు. बट उसकी प्रार्थना को आप जरा ध्यान दे. తన ప్రార్థన మీరు ఇక్కడ గమనించండి. ये कहता है कि वो अपनी इच्छा को रख रहा है. తను ఏమంటున్నాడు, తను ఇక్కడ తన చిత్తాన్ని ఇక్కడ పెడుతున్నాడు. कहता है कि यदि हो सके तो ये कटोरा मुझसे टल जाए. ఇక్కడ అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి. तो उपवास की प्रार्थना में जब हम आते हैं, ఈ ఉపవాస ప్రార్థనలో ఎప్పుడైతే మనం వస్తామో निश्चय हम अपनी इच्छा को रख सकते हैं. మన కోరికలు మన ఇక్కడ దేవుని దగ్గర పెట్టొచ్చు. उपवास प्रार्थना उसी के लिए रखा गया है. ఈ ఉపవాస ప్రార్థన దానికోసమే हम పెట్టబడింది. अपनी इच्छा को रखना चाहिए. మన కోరికలు దేవుని దగ్గర దేవుని ఎదుట మనం लेकिन పెట్టాలి. प्रभु यीशु मसीह की प्रार्थना से हम क्या सीखते हैं? కానీ యేసుక్రీస్తు ప్రార్థనలో మనం ఏం నేర్చుకుంటాము? प्रभु ये मेरी इच्छा नहीं, నా చిత్తం కాదు, तेरी इच्छा ही पूरी हो. నీ చిత్తాన్నే మీరు నెరవేర్చండి. यहाँ पे प्रभु यदि परमेश्वर यीशु मसीह की इच्छा यदि पूरी कर देता, దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు అయితే కోరిక నెరవేర్చుంటే शायद ये उपवास ये प्रार्थना ही नहीं होती, మనం ఈ విధంగా ప్రార్థనలోనే क्योंकि వచ్చేవాళ్ళం क्रूस का కాదు. कार्य ही नहीं होता. ఎందుకంటే సిలువ కార్యమే జరిగేది కాదు. इसीलिए ऐसे एक विश्वासी होने के नाते हमें जानना जरूरी है అందుకే విశ్వాసి అయి ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. कि हम अपनी इच्छाओं को परमेश्वर के सामने निश्चय रखें, మన కోరికలు దేవుడి ఎదుట మనం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. लेकिन इस उद्देश्य से हम उस उपवास प्रार्थना में आए कि परमेश्वर मेरी इच्छा नहीं, तेरी इच्छा को तू पूरी कर. కానీ ఈ ఉద్దేశంతో మనం రావాలి, నా కోరికలు కాదు దేవా, నీ చిత్తాన్ని నీ కోరికల్ని నెరవేర్చు. क्योंकि उसी में ఎందుకంటే దాంట్లోనే उसका पूरा आशीष, ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలన్నీ, उसी में उसका पूरा उद्देश्य, దాంట్లోనే ప్రతి ఉద్దేశము कदाचित वो हमारे समझ से भी बाहर हो उस समय, మన ఆలోచనకి వింతైన విషయాలు ఉంటాయి. लेकिन जब परमेश्वर की इच्छा पूरी होती है तो पूरा आपको उसका जो प्लान है वो आपको समझ में आ जाएगा. చూడండి, ఇది దేవుని ఉద్దేశం ప్రకారంగా ఉంటే దాని సంకల్పం అంతా దేవుడు మనల్ని బయలుపరుస్తాడు. इसीलिए उपवास की प्रार्थना में हम निश्चय अपनी इच्छा को पूरी रखें, लेकिन परमेश्वर की इच्छा का जानने का उद्देश्य हमारे जीवन में होना चाहिए. అందుకే ఉపవాస ప్రార్థనలో మీ కోరికలు దేవుని ఎదుట పెట్టండి, కానీ చేసేటప్పుడు దేవునితో అడిగేటప్పుడు నా కోరిక కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారంగా ఈ కోరికల్ని జరిగించని వేడుకోవాలి. इसीलिए हम कहें कि परमेश्वर मेरी इच्छा नहीं, तेरी इच्छा इस विषय में तू पूरा कर. అందుకే మనం ఇలాంటి ప్రార్థన చేయాలి, దేవా నా కోరికలు కాదు, నీ చిత్త ప్రకారంగా ఇవి జరిగించు. ये सारी इच्छा तो मैं रखता हूँ, ఇవన్నీ కోరికలు నేనైతే పెడతాను, लेकिन इसमें भी కానీ దీంట్లో కూడా मेरी इच्छा नहीं, నా చిత్తం కాదు, तेरी इच्छा पूरी हो. నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. और आगे हम पढ़ेंगे चौथे वचन में. ఇంకా 4వ వచనాన్ని మనం చదువుకుందాం. सुनो तुम्हारे उपवास का फल यह होता है कि तुम आपस में लड़ते और झगड़ते और दुष्टता से घूसे मारते हो. जैसा उपवास तुम आज कल रखते हो, उससे तुम्हारी प्रार्थना ऊपर नहीं सुनाई देती. इससे మీరు स्पष्ट కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు, ఉపవాసముందు మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఎప్పుడు ఉపవాసముందుదురు? हम यहाँ पे देखते हैं कि हमारी जो जब हम प्रार्थना रखते हैं परमेश्वर के सामने, చూడండి, మనం ఎప్పుడు దేవుని దగ్గర మన ప్రార్థన పెడతాము. जो बहुत से जवान है यहाँ पे वो ये प्रार्थना में रखते होंगे कि परमेश्वर मुझे एक गॉड फियरिंग तू एक लाइफ पार्टनर दे. ఇక్కడ చాలా మంది యవనస్తులు కూర్చున్నారు, వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేయొచ్చు, దేవా నువ్వు ఒక దేవుణ్ణి భయపడే ఒక నాకు పార్ట్నర్ని అనుగ్రహించు. और आत्मिक रूप से हम कदाचित ये पूछेंगे परमेश्वर मुझे वचन का समझने का ज्ञान दे दे. లేదా ఆత్మీయ రూపంగా ఇలాంటి ప్రార్థన చేయొచ్చు, ప్రభువా నాకు నీ మాటలు అర్థం కావాలి, అలాంటి జ్ఞానంని నాకు ये ప్రసాదించు. बहुत ही अच्छे उद्देश्य हैं, చూడండి, ఇది చాలా మంచి ఉద్దేశాలు. लेकिन मेरा प्रश्न ये है కానీ నా ప్రశ్న ఏంటంటే, कि इस प्रार्थना को मांग कर ఈ ప్రార్థనని కోరుకొని एक अच्छी प्रभु का भय मानने वाली एक पत्नी या पति को मांग कर, ఒక దేవునిలో ఉండే భర్త లేకపోతే ఒక భార్య కోరుకోలి, या परमेश्वर के वचन का समझ उसे पाकर, లేదా వాక్యాన్ని అర్థం చేసుకునే ఒక క్షమత మనం తీసుకొని, उससे तुम क्या करोगे? ఇంకా అవన్నీ పొందుకొని మీరు ఏం చేస్తారు? तुमने मांग लिया, మీరు అడిగారు, लेकिन उसका क्या? కానీ దాని ఏంటి ఇప్పుడు?
अर्थ यही है దాని అర్థం ఏమంటే कि हम जो भी परमेश्वर से मांगे మనం ఏదైతే దేవునితో అడుగుతామో हमारा उसमें उद्देश्य क्या है, उस परमेश्वर के लिए उद्देश्य क्या है। ఆ దేవుని విషయంలో దాని ఉద్దేశం ఏంటి? हे परमेश्वर तू मुझे एक अच्छी गाड़ी दे दे దేవా నువ్వు నాకు ఒక మంచి బండి, और उस गाड़ी में मैं बैठकर ఆ బండిలో నేను కూర్చొని पूरे पूना को घूमूं, पूरे विश्व को घूमूं। ఆ పూనా అంతా తిరిగి దేశం అంతా తిరిగి हे परमेश्वर मुझे अच्छी नौकरी दे दे ప్రభువా నువ్వు ఒక మంచి ఒక జాబ్ ఇ, ताकि मैं रविवार के दिन भी काम करूं और पैसे कमाऊं। ఇంకా ఆదివారం దినాన్ని కూడా నేను ఉద్యోగం చేసి ఇంకా అధికమైన డబ్బు నేను సంపాదిస్తా. क्या इस उद्देश्य से हम मांग रहे हैं? ఈ ఉద్దేశంతో మనం దేవుని దగ్గర ఏమైనా కోరుతున్నామా? अर्थ यही है దీని అర్థం ఏమంటే कि हम जो कुछ भी परमेश्वर से मांगे ఏదైతే విషయాలు దేవుని దగ్గర మనం కోరుతామో हम उसे कैसे परमेश्वर के लिए फिर इस्तेमाल करें, इस उद्देश्य से हम उसे मांगे। అంటే ఆ విషయాలు మనం పొందుకున్న తర్వాత దేవుని పట్ల ఆ విషయాల్ని ఎలా మనం ఉపయోగిస్తామో ఆ విషయాలు మనం గుర్తించుకోవాలి. हाना का उदाहरण देख सकते हैं, ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. 1 सैमुएल హన్నా విషయం చూద్దాం. మొదటి సమయాలు और उसका पहले अध्याय का 11वां वचन देखिए। మొదటి అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవాగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. यहाँ पे हम देख सकते हैं ఇక్కడ మనం చూస్తాము हन्ना ने परमेश्वर से मांगा, హన్నా దేవునితో అడిగింది. लेकिन उसका उद्देश्य मांगने के पीछे क्या है? చూడండి తన అడిగే విధానం ఎట్లా ఉంది అక్కడ మనం గమనిస్తాం. इस बात से हम यही सीख सकते हैं ఈ వచనాన్ని బట్టి మనం ఇదే నేర్చుకోవచ్చు. कि हम इस उपवास की प्रार्थना में ఈ ఉపవాస ప్రార్థనలో परमेश्वर हम जो कुछ भी मांगे उसके पीछे हमारा उद्देश्य क्या है। దేవుని దగ్గర మనం ఏదైతే అడుగుతామో దాని వెనక ఉద్దేశం ఏంటి? और यही बात को यशायाह प्रवक्ता इन 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 लोगों से कह रहा है कि तुम जो मांग रहे हो तुम अपनी इच्छा से, अपनी इच्छा को पूरा करने के लिए मांग रहे हो। ఇదే మాట యేషయా ప్రవక్త ప్రజలతో అంటున్నాడు, మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీ కోరికల ప్రకారం మీ కోరికలు చెప్పున మీరు అడుగుతున్నారని. तो इस वचन से हम यही सीखते हैं ఈ వచనం ద్వారా మనం ఇదే నేర్చుకుంటాం. कि हम जब भी उस उपवास प्रार्थना में हम जब आए, మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో వస్తామో हम अपने मांगने के उद्देश्य को थोड़ा सा जांचें। మనం ఏదైతే అడుగుతామో దాని ఉద్దేశాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. चाहे वो शारीरिक रीति से हो या संसारिक रीति से हम कुछ मांगे उसे, శారీరక రీతిగా కానీ లేదా మన భౌతిక రీతిలో కానీ या आत्मिक रीति से हम मांगे। ఆత్మీయ విషయం అయితే కానీ, हे परमेश्वर ప్రభువా तू मुझे इसे वापस तेरे लिए कैसे मैं इस्तेमाल करूं, तू मुझे समझा दे। ఇవన్నీ విషయాలు నువ్వు ఏదైతే నాకు ఇస్తావో మరలా నీ కోసం నేను ఎలా అది వెచ్చించాలి నువ్వు నాకు తెలుపు. ये चौथा पाठ हम इसमें से सीख सकते हैं। 4వ విషయం మనం ఈ విధంగా నేర్చుకోవచ్చు. आइए देखिए 5वां वचन भाग 5वां वचन ఇంకా 5వ వచనం మనం చూద్దాం. कोई पढ़िएगा। అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపెట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? यहाँ पे परमेश्वर इनसे ये जता रहा है कि तुम्हारे आने का जो 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 एटीट्यूड है, स्वभाव जो है वो कैसा है। ఇక్కడ చూడండి దేవుడు మీ వైఖరి ఎట్లా ఉంది ఇక్కడ చూస్తున్నాడు. हम किस स्वभाव से इस उपवास की प्रार्थना में आ रहे हैं। మనం ఏ విధంగా మన వైఖరి ఎట్లా ఉంది ఈ ఉపవాస ప్రార్థనలో पहले వచ్చినప్పుడు? वचन के भाग में हिंदी में लिखा है, जिस उपवास से मैं प्रसन्न होता हूँ और अर्थात जिसमें मनुष्य स्वयं को दीन करे। చూడండి మనుష్యుడు తగ్గించుకునే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. और अर्थ అంతేకాకుండా ये है దీని అర్థం ఏమంటే कि हम जब इस उपवास प्रार्थना में आए, ఎప్పుడైతే మనం ఈ ఉపవాస ప్రార్థనలో వస్తామో हम अपने आप को दीन करें। మనం మనల్ని తగ్గించుకోవాలి. एक वचन भाग देखेंगे, एक उदाहरण देखेंगे। ఒక ఉదాహరణ మనం చూద్దాము. भजन संहिता కీర్తనలు 35 35 और उसका 13वां वचन भाग। అండ్ 13వ వచనం. जब वे रोगी थे तब तो मैं टाट पहने रहा और उपवास कर करके दुख उठाता रहा और मेरी प्रार्थना का फल मेरी गोद में लौट आया। और इंग्लिश में थोड़ा सा कोई पढ़े, इसमें थोड़ा इंग्लिश में थोड़ा अच्छा लिखा है। ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి, అక్కడ చాలా మంచిగా రాయబడింది.
हाँ, क्या लिखा है? आई हम्बल्ड माई सोल विथ फास्टिंग. చూడండి అక్కడ రాయబడింది రెండో మాట అక్కడ వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపెట్ట కట్టుకొని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. इंग्लिश में अच्छा लिखा है, आई हैव हम्बल्ड माई सोल विथ फास्टिंग. ఇంగ్లీష్లో చాలా మంచిగా రాయబడింది. అంటే నేను ఉపవాసతో నా ప్రాణాన్ని నేను దీనుడుగా చేసుకున్నానని. सो हमें यदि अपने जीवन में అంటే మన జీవితంలో మనం दीन होना है तो దీనుడుగా కావాలంటే दाविद से सीखना है. దావీదుతో మనం నేర్చుకోవాలి. कैसे अपने आप को दीन कर रहा है? చూడండి ఏ విధంగా తను తగ్గించుకున్నాడు, उपवास के द्वारा. ఉపవాస ద్వారా. तो इस प्रश्न का उत्तर आज हमें मिल गया చూడండి ఈ ప్రశ్నకి జవాబు మనకు దొరికింది. कि हम अपने आप को మనల్ని दीन कैसे करते हैं. ఏ విధంగా తగ్గించుకోవాలి. वो इस प्रकार है, ఈ ప్రకారంగా उपवास के द्वारा. ఉపవాస ద్వారా. और इसी कारणवश ఇదే కారణం బట్టి परमेश्वर कहता है, దేవుడు కూడా అంటున్నాడు 5वें वचन भाग में 5వ వచనంలో, पढ़िएगा. చదవండి హిందీలో. जिस उपवास से मैं प्रसन्न होता हूँ, अर्थात जिसमें मनुष्य स्वयं को दीन करे, क्या तुम इस प्रकार करते हो? क्या सिर को जाओ के समान झुकाना, अपने नीचे टाट बिछाना और राख फैलाने ही को तुम उपवास और यहोवा को प्रसन्न करने का दिन कहते हो? यहाँ पे अर्थ यही है कि हमारी चाहे कितनी भी परिस्थिति की, दाविद के जीवन में जब हम देखें, जब दाविद ने ये वचन भाग जब लिखा, तब वो साउल के द्वारा उसे मारने की कोशिश की जा रही थी. अबशालोम के द्वारा उसे मारने की कोशिश की जा रही थी. చూడండి దావీదు జీవితంలో మనం గమనిస్తే సౌలు తన వెంటబడి తను సంపాలని వెదకబెడుతున్నాడు. అదే విధంగా అబ్షాలోం కూడా తన వెంటపడాడు. और ऐसे परिस्थिति में అలాంటి పరిస్థితిలో वो अपनी ताकत को नहीं बढ़ा रहा, చూడండి తన సామర్థ్యాన్ని తన ఇంకా పెంచుకోవట్లేదు. अपने उस सेना के गिनती को नहीं बढ़ा रहा. చూడండి తన సేన ఇంకా వాళ్ళ నంబర్స్ అతను పెంచట్లేదు. वो उनके लिए प्रार्थना कर रहा है కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. और कहा है कि वो इतना मतलब परमेश्वर के सामने उनके विषय में उनको बचाने के लिए गिड़गिड़ा रहा है. చూడండి వాళ్ళు రక్షింపబడాలని దేవుని దగ్గర దావీదు మొర పెట్టుకుంటున్నాడు. और वो किस प्रकार कर रहा है? ఏ విధంగా చేస్తున్నాడు? उपवास में आकर. ఉపవాసం ఉండి. अर्थ यही है कि हम अपने जीवन में भी, అర్థం ఏమంటే మన జీవితంలో కూడా हम మనం चाहे कितने भी परेशानियों दुखों से जा रहे हों, ఎన్నో పరిస్థితులు ఎన్నో దుఃఖాలు గుండా మనం उस परिस्थिति में भी, అలాంటి పరిస్థితుల్లో కూడా या अपने जीवन के किसी भी विषय में जब हम अपने आप को दीन करना चाहते हों, ఏ విషయంలో అయినా మన జీవితంలో మనం తగ్గించుకునే సమయం వస్తే उपवास ही उसका उत्तर है जिसमें परमेश्वर हमारी दीनता को देखता है. చూడండి ఉపవాసే ఒకటే మార్గము. దేవుడు మన దీనత్వాన్ని అక్కడ చూస్తాడు. नहीं तो सिर्फ मैं अपने आप को दीन करता हूँ ये कहने से ये होगा नहीं, दीन नहीं होते. చూడండి నేను తగ్గించుకుంటాను, నేను దీనుడుగా ఉన్నాను చెప్తే మాత్రమే మీరు దీనుడుగా ఉన్నట్టు అట్లేం లేదు. इसीलिए बक्सिंग अंकल के उस दृश्य में, उस दर्शन में, అందుకే సోదరు బక్సింగ్ అంకుల్ అయిన దర్శనంలో उपवास की प्रार्थना को इतना महत्व दिया है. చూడండి ఉపవాస ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. जिस उपवास से मैं प्रसन्न होता हूँ, परमेश्वर कहता है, చూడండి ఏ ఉపవాసంతో నేనైతే సంతోషిస్తానని దేవుడు అంటాడు. जो मनुष्य स्वयं को दीन करे. చూడండి ఒక మనుష్యుడు దీనుడుగా అయ్యే పరిస్థితి ఇక్కడ तो కనిపిస్తుంది. यदि हम अपने आप को अपने जीवन में उस परमेश्वर के लिए दीन करना चाहते हैं तो हमें उपवास करना होगा. చూడండి ఏదైనా పని నిమిత్తమై మనల్ని తగ్గించుకుంటే దేవుడు ఆ ఉపవాసాన్ని కోరుతాడు. और समय कम है, సమయం తక్కువ ఉంది. तो इस पूरे वचन भाग में ఈ అధ్యాయం అంతలో ये दर्शाया कि परमेश्वर किस प्रकार हमसे उपवास ये चाहता कि मैं ऐसे उपवास हम ना करें, చూడండి దేవుడు ఇదే కోరుతున్నాడు, ఏ విధంగా మీ ఉపవాసం ఉండాలని. ताकि इस जो 9 वचन में जो लिखा है, అప్పుడైతే 9వ వచనంలో ఏ విధంగా రాయబడింది, कि जब हम उसे पुकारेंगे ఎప్పుడైతే మనము దాన్ని వేడుకుంటాము, तब यहोवा हमारा उत्तर देगा, उस दुहाई का उत्तर देगा. అప్పుడు దేవుడు మన మొరని ఆలకిస్తాడు. और तब वो हमसे कहेगा, అప్పుడు తను అంటాడు, मैं यहाँ हूँ. నేను ఇక్కడ ఉన్నాను. और इसी कारणवश ఇదే కారణం బట్టి हम उस उपवास की प्रार्थना में, ఈ ఉపవాస ప్రార్థనలో हमें ऐसे उद्देश्य से आना है ఈ ఉద్దేశాంతో మనం రావాలి, कि जो परमेश्वर को प्रिय हो,
ఏదైతే దేవునికి ఇష్టమైంది और उसके उस उद्देश्य को जानने के लिए ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవాలని, और अपने उस पाप को जानने के लिए ఆ పాపాన్ని మనం తెలుసుకోవాలని, और उस पाप को कबूल करने के ఆ लिए, పాపాన్ని ఒప్పుకోవాలని, उस परमेश्वर के उस उद्देश्य को जानने के लिए ఆ దేవుని ఉద్దేశాన్ని సంకల్పాన్ని కూడా మనము ఆలోచించుకోవాలని, और जिस बात को हम उस परमेश्वर से मांग रहे हैं उसे कैसे वापस उसकी महिमा को इस्तेमाल करने के लिए దేవుడు ఏదైతే మన ఉద్దేశాన్ని తెలుసుకొని మనకి ఇస్తాడు అది దేవుని కోసం మరలా ఎలా మనం వేచించాలని, कैसे हम अपने आप को बारंबार हम दीन करेंगे, ప్రతి దినము ప్రతిరోజు ఎలా మనల్ని తగ్గింపు స్వభావంలో తీసుకొస్తాము. यही उपवास की प्रार्थना का परमेश्वर ने हमारे लिए उद्देश्य रखा है. ఇదే ఉద్దేశము, ఇదే సంకల్పము దేవుడు ఉపవాస ప్రార్థన విషయంలో మనతో కోరుతాడు. और आइए हम अभी उपवास की प्रार्थना में हम समय बिताएंगे. రండి ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థనలో కొంత సమయంలో వెళ్దాము. हमने 5 बातों को हमने सीखा है 5 విషయాలు మనం చూసాము. कि हम अपने पाप को जान ले, మన उसे स्वीकारें మన పాపాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని ఒప్పుకోవాలి. और उस परमेश्वर इस उपवास की प्रार्थना में इस उद्देश्य है कि उस परमेश्वर की को अनुभव, उसकी उपस्थिति को हम अनुभव करें. ఆ దేవుని ఉపస్థితి, దేవుని అవన్నీ మనం అనుభవించాలని. अपनी इच्छा को तो रखें लेकिन उसकी इच्छा को जान ले. మన కోరికలు అయితే పెట్టాలి కానీ దేవుని కోరికలు మన పక్షంగా ఏమన్నా అది తెలుసుకోవాలని. और जिस उद्देश्य हम मांग रहे हैं उस उद्देश्य से, जैसे हाना से हमने सीखा कि कैसे उसी परमेश्वर के लिए, उसकी महिमा के लिए उसका इस्तेमाल करें. హన్నా ద్వారా మనం నేర్చుకున్నాము ఏదైతే తను కోరింది అది దేవుని కోసమే తను ఎలా మరలా ఇచ్చింది ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాము. और कैसे हम अपने आप को दीन बना सकते हैं ఏ విధంగా మనల్ని మనము తగ్గించుకుంటాము ఆ విషయాలు కూడా మనం నేర్చుకున్నాము. ताकि जब हम इस परमेश्वर को पुकारे वो कहे मैं यहाँ हूँ. అప్పుడైతే మనం దేవుణ్ణి మొరపెడితే దేవుడు అంటాడు నేను ఇక్కడ ఉన్నాను. परमेश्वर इस पढ़े हुए भाग को आशीष करे. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. आइए